హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం డైలీ లైఫ్లో ఫ్రూట్స్ని ఎక్కువగా తింటాం. వీటి బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే న్యూట్రిషన్స్ మన ఆరోగ్యానికి ఎంతో తోడ్పడతాయి. మనం ఫ్రూట్స్లో ఎక్కువగా యాపిల్, బనానా, మ్యాంగో లాంటివి తింటూ ఉంటాం. మనం ఈరోజు ఈ వీడియోలో కివి ఫ్రూట్ గురించి తెలుసుకుందాం. ఇది ప్రతి సీజన్లో లభిస్తుంది. దీన్ని ఎప్పుడు ఎలా తీసుకోవాలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఫ్రూట్ చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది మన ఆరోగ్యానికి కూడా మంచి ఔషధం. కివి ఫ్రూట్లో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే, ఫోలిక్ యాసిడ్ సంపూర్ణంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. వీటి కారణంగా ఈ ఫ్రూట్ మన ఆరోగ్యానికి ఎంతో అవసరం అనిపిస్తుంది. ఇది మన హార్ట్ జబ్బులకు, హై బీపీలు తగ్గిస్తుంది. స్కిన్ డిసీజ్ని కూడా, డయాబెటీస్ని కూడా మరియు బరువు తగ్గించడంలో కూడా కివి ఫ్రూట్ ఉపయోగపడుతుంది. జుట్టు రాలడానికి కూడా తగ్గిస్తుంది. ముడతలు కూడా తగ్గిస్తుంది. శరీరంపై జుట్టు తెల్లబట్టాన్ని కూడా తగ్గిస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఫ్యాట్ని పెరగకుండా చేస్తుంది. ఇది రోజు ఉదయం తినడం వల్ల బరువు కంట్రోల్లో ఉంటుంది. ఇది హార్ట్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపు నొప్పి సమస్యలు కూడా తగ్గిస్తుంది. లివర్, హార్ట్ అటాక్ మొదలగు రోగాలను తగ్గిస్తుంది. హై కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. కివి ఫ్రూట్ క్యాన్సర్ లాంటి జబ్బులను కూడా తగ్గిస్తుంది. కివి శరీరంలో సోడియం లెవెల్ని కూడా తగ్గిస్తుంది. నిద్ర కూడా మంచిగా పడుతుంది. ఇది స్కిన్ని కూడా యవ్వనంగా ఉంచుతుంది. జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది మరియు జుట్టు త్వరగా తెల్లగా అవ్వకుండా కాపాడుతుంది. మొహంపై ముడతలు తగ్గిస్తుంది. కంటి చూపును కూడా పెంచుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా పెంచుతుంది కివి ఫ్రూట్. ఫ్రెండ్స్, ఎవరైతే మాటిమాటికి జబ్బుల బారిన పడతారో వారు కివిని తినడం చాలా మంచిది. అస్తమా సమస్య కూడా తగ్గిపోతుంది. బ్లడ్ ప్లేట్లెట్స్ని కూడా పెంచుతుంది. ఫ్రెండ్స్, ఈ ఫ్రూట్ని మార్నింగ్ తినడం వల్ల వాటి ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. కివి ఫ్రూట్ని కూడా ఉదయం తినడం మంచిది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.